అదే ఇప్పుడు మీలాంటి సంచలనాత్మకమైన నిర్ణయాలు ఎవరు తీసుకోవట్లా. ఇటువంటి పరిస్థితులు చాలా మందికి ఎదురవుతున్నాయి, ఇంకొకళ్ళకే కాదు. కానీ మీరు ఆ టైంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ నిర్ణయం ఇంతవరకు నేను ఎవరు తీసుకున్నట్టుగా నాకు ఎవరు కనిపించలే. దీనికి ఒక కారణం ఉంది, చాలా ముఖ్యమైన కారణం. ఇది కూడా ఏంటంటే, వాళ్ళు మనుషులు శృంగారం ఎందుకు చేస్తారు అంటే, ఆ మనిషి దగ్గర ఆ సుఖాన్ని అనుభవించడానికి మాత్రం కాదు, ఆమె భర్తని కించపరచడానికి, ఆమె భర్తను చూసి హేళన చేయడానికి, నీకంటే నేను మూడు చెప్పుకోవడానికి, ఫలానా వాళ్ళు భార్యని అనుభవించాలని చెప్పి బజార్లో ఎత్తి భార్య కూడా అనుభవించదా? భర్త ఏమో ఇలా అంటున్నారు, భార్య కూడా అనుభవించనివ్వదు. అసలు ఛాన్సర్ అనమాట. ఎంతసేపు పో అన్నట్టుగానే ఉంటుంది అనమాట. ఎంతసేపు పని కానివ్వదు. పని అయ్యేటట్టుగా చేస్తే, పనికి సుముఖంగా ఉంటే, అంటే అర్థం నాకు ఇష్టం ఉందన్నమాట. ఇష్టం ఉంది అనే మాట మాత్రం చర్చను ఒప్పుకోదామా? శృంగారం కావాలని ఎందుకు అనుకుంటున్నాడు? వాడిని కుక్కలు చేశానని చెప్పుకోవడానికే. మగాడు ఎందుకు కావాలని కోరుకుంటుండు? ఆ భర్తలు కంటే నేను మూడు, ఆ భర్త అతని భార్యని నేను అనుభవించాలని చెప్పుకోవడం కదా, ఫలానా ఆడ మనిషిని అనుభవించాలని చెప్పడానికి కాదు. అతని భార్యని నేను అనుభవించాలని చెప్పి అతను డబ్బు వేయడానికి శుభ్రం అందిస్తుండే, కానీ లేకపోతే లేదు. ఇదివరకు నేను చాలాసార్లు చెప్పా, ఉద్యోగం కావాలంటే నీకు ఎంత అందమైన అర్థాన్ని నేను సప్లై చేస్తాను, నాకు ఉద్యోగం అంటే కాదు, నేను నీ భార్యని అనిపిస్తేనే నీకు ఉద్యోగం ఇస్తా అని అంటాడు. అతనికి కావాల్సిన ఉద్యోగం అందం కాదు, వాడిని దెబ్బ తీయాలి. అక్కడ శృంగారంలో వచ్చే సుఖం కాదు వాడికి కావాల్సింది, ఆ ఆడ మనిషి అందం కూడా కాదు అతనికి కావాల్సింది. ఆమె భర్తను నేను దెబ్బ తీసా, ఆమె భర్త కంటే నేను మూరెడు అని చెప్పడానికి. అందుకని ఇంతే కాకుండా ఇంకా చాలా మంది కూడా కొన్ని ఎన్నో సందర్భాల్లో నువ్వు ఏ ఆనందం తెచ్చిపెట్టినా కూడా నీకు నేను సాయం చేయను, నీ భార్యను అనిపిస్తేనే నీకు సాయం చేస్తా అనే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. మీరు ఇప్పుడు ఇవన్నీ ఉన్నదన్నట్లుగా ఇప్పుడు సమాజానికి ఒక ముద్ర పడిపోయారు మీరు ఆల్రెడీ. మన యూట్యూబర్స్ కి పలానా వ్యక్తి, పలానా గోపాల్ రెడ్డి గారి వీడియోస్ వస్తున్నాయి అంటే ఉన్నదన్నట్లుగా చెప్తున్నారు. తర్వాత మీరు ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తారనుకుంటున్నారా? నాకు అనుమానం ఉంది, ఈ భయం కూడా ఉంది. అయితే పెద్ద కూడా మూర్ఖంగా మనం ఆలోచించకూడదు, నిప్పులు దూకూడదు. కొంతవరకు మనం చేసి అందరూ ఉన్నట్టుగా ఉంటే మనకు ఉపయోగం ఏమీ లేదు. కాకి చిరకాలం ఉన్న కార్యమును అంటారు. నీకు 4 రోజులు బతికిన కాస్త పలానాడు బతుకుంటే అని చెప్పి అనుకునేటట్టుగా చేసుకోవాలి. అంత మాత్రం మూర్ఖంగా మనం సాగు కొని తెచ్చుకోకూడదు. నేను నా పేరు కోసం కొన్ని ఇటువంటి నిర్భంగా కొన్ని మాటలు చెప్తున్నా. ఇప్పుడు యూట్యూబ్ చూసిన తర్వాత కొంతమంది ఉన్నదంగా చెప్తున్నారు చాలా గొప్పవాళ్ళంటే వాళ్ళందరికీ నా నమస్కారం. ఎవరు విమర్శించలేదు, విమర్శించుతారని నేను ఎన్నో అనుకున్నాను. చాలా చూస్తున్నారు. ఒకరు చూడకపోయినా సరే ఉన్న వ్యూస్ అనేవి 40 వ్యూస్ 50 వ్యూస్ వస్తే వాళ్ళలో కూడా ఒక్కళ్ళు కూడా ఇంతవరకు నాకు వ్యతిరేకంగా విమర్శించలేదు. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే, నాది అబద్ధం చెప్పడానికి వాళ్ళ మనసొప్పకల్లా. నేను చెప్పిందంతా కూడా వాస్తవానికి దూరం. అసలు అది అవాస్తవాలని చెప్పడానికి వాళ్ళ దగ్గర రుజువులు లేవు. ఒకవేళ అవాస్తవం రుజువులు లేవు, అందుకని వాళ్ళు నమ్ముతున్నారు. నేను చెప్పే మాటని మాత్రం నమ్ముతున్నారు కాబట్టి అబద్ధం అంటానికి వాళ్ళకి మనసొప్పకల్లా. అయితే వాళ్ళు సరైన మెచ్చుకోవడానికి వాళ్ళకి భయం పడుతుంది. మెచ్చుకుంటే ఏమైద్దో, నాకు ఏ సమస్య వస్తుందో అని చెప్పి కామెంట్లు రావటం లేదు. కానీ నేను మాత్రం మొట్టమొదటి వీడియోస్ మొదలు పెట్టినప్పుడు ఒక విమర్శల వరద నా మీద తెచ్చిపడుద్దని నేను భావించా. కానీ నాకు రాలేదు. కాబట్టి నేను మంచి మాటలు చెబుతున్నాను అని నాకు ఇదివరకు నమ్మకం లేదు. వీళ్ళ రియాక్షన్ వల్ల కూడా, వీళ్ళ స్పందన వల్ల కూడా నా నమ్మకం బాగా బలపడింది. నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నేను శ్రోతను కోరేది ఏంటంటే, వ్యూవర్స్ని కోరేది ఏంటంటే, ఖండించడం కానీ లేదా మెప్పుదలు కానీ ఏదో చేయటం మంచిదని నా ఉద్దేశం. ఖండిస్తే ఇంకా ఎక్కువ సంతోషిస్తా మెప్పుదల కంటే కూడా. అదే దీన్ని ఇప్పుడు మీరు సమర్థించారు. అయితే ఆడదానికి ఆమె ముందు ఏ మగాడు తట్టుకోలేడు అనే దాన్ని సమర్థిస్తున్నారా? ఆమెకు ఆమె ముందు ఎవరు తట్టుకోలేదు. దానికి కావాల్సిందే వాడు ఆమెకు ఇష్టం లేకపోయినా సరే, డబ్బులు ఇవ్వదలుచుకోకపోయినా సరే, ఆమె అందంగా లేకపోయినా సరే ఆమె కోరిక తీర్చకపోతే వాడి సాగు దగ్గరకు వచ్చింది. ఇదివరకు చెప్పాను నేను. ఇక పోగదలకు వచ్చిందని ఒకళ్ళు, నేను దిగితే నేను దినం చేయను ఒకళ్ళు, మరి నీ దెయ్యాన్ని వదిలిస్తాను ఒకళ్ళు, నువ్వు మళ్ళీ బొక్కలో పోతావు అని ఒకళ్ళు, నేను ఒకసారి జైలు పోయా. ఇప్పుడు అంటున్నారు నువ్వు వ్యభిచారం చేయకపోతే బొక్కలో పోతావు అంటున్నారు. ఇది ఎక్కడ వీళ్ళు నాకే తెలియదు. వ్యభిచారం చేసిన వాళ్ళు ఎంతమంది బొక్కలో పోయిన వాళ్ళు ఉన్నారు. సరే, అది తప్పుడు కేసానో ఏ కేసానో ఏదైనా, అసలు నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు బొక్కలో పోతావని చెప్పి అన్న ఆడమనుషులు కూడా ఉన్నారు నన్ను. నేను ఏమనాలి? కాబట్టి ఆడదాని ముందు రద్దు పురుష ప్రపంచం. దానికి దాసోహం అంటేనే చాలు. అంత తప్పితే నేను ఒక్కొక్కసారి కేంద్ర మంత్రుల దగ్గరికి పోయా. ఒకసారి ఒక కేంద్ర మంత్రి దగ్గర ఇంటికి పోయా. నేను
ఇంటికి పోతే ఎవరితో మాట్లాడుతుంటే నాతో మాట్లాడవచ్చు కూడా నువ్వు అతను పిఏ నన్ను దగ్గరికి పోనివ్వలేదు. పోనిపోతే నేను గబాను చూసి దగ్గర తెలుగుడు ఆయన దగ్గర ఏంటన్నాడు, ఇది సంగతి అన్నాడు. అంటే ఏంటి నాకు పని లేదనుకున్నా, ఇటువంటి పని చూడటానికైనా చెప్పాడు. ఈ సరే నేను వెనక బయలుదేరి వెనక్కి వస్తాను అనుకోండి అన్నాడు. ఏంటి మీరు అక్కడ అనగానే మీరు పోతానా అని అన్నాడు. ఏంటంటే మరి మీరు పొమ్మంటారు కదా, ఇంకా ఏం చేశానంటే ఏదో అట్లా అమ్మా కాస్త బతిలాడచ్చు కదా అని చెప్పి నేను అనుకున్న పని చేసి పెట్టండు. నాకు పాస్పోర్ట్ కావాలంటే వెంటనే తెల్లారి నేను వాళ్ళ ఆఫీస్కి పోతే అతను పిఏ అంటానమాట, రాగా నీకోసం చూస్తున్నా, నేను చండీగఢ్ ఫోన్ చేశా, నీ పాస్పోర్ట్ నువ్వు పోగానే దొరుకుద్ది పో అని చెప్పి అన్నాడు. అట్లా నాకు పని చేసి పెట్టండు. అయితే నాతో మాట్లాడేటప్పుడు ఒక ఆడమనిషి వచ్చింది అక్కడికి, ఆయన తెలుగు మినిస్టరే. ఒక ఆడమనిషి వచ్చింది, ఆ కూడా తెలుగు మనిషి, ఆమె ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది. అప్పుడే రాగానే అమ్మ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ పోయింది. నాకు గర్భలాడింది, ఆ ముందు గర్భగాయిండు. అతను అంత పెద్ద మినిస్టర్, ఎంత పెద్ద మినిస్టర్ అంటే చాలా పెద్ద గొప్ప పోర్ట్ఫోలియో అతనిది. అయినా సరే ఎందుకు పంపిన చెత్తగా ఆడ ముందు గడగడలు ఆడిపోయాడు మనిషి. ఎందుకంటే ఆడవాళ్ళ ముందు గడగడలు ఆడకపోతే మనకి పదవులు ఉండవు, ఏమీ ఉండవు అని అతనికి తెలుసు. ఆడది మాత్రం మగవాన్ని ఆ రకంగా గడగడలు ఆడిస్తుంటది అనమాట.